హలో వెల్కమ్ టు టెక్నాలజీ ప్రోగ్రామ్. ప్రపంచంలో పెరుగుతున్న టెక్నాలజీ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ వినూత్న టెక్నాలజీలతో కనువిందు చేస్తుంది. అధునాతన గ్యాడ్జెట్లతో విస్తుగోల్పిస్తుంది. ఈసారి కొత్త పరిజ్ఞానాలతో మొబైల్ టెక్నాలజీని ఇంకాస్త విస్తృతం చేసింది. ఒక్క మొబైల్ ఫోన్లు మాత్రమే కాదు, స్మార్ట్ రింగులు, సోలార్ కోట్ల దగ్గర నుంచి జేబులో ఇమిడిపోయే ప్రాజెక్టర్ల వరకు ఎన్నో ఆశ్చర్యకరమైన పరికరాలతో ఔరా అనిపించింది. కొన్ని ప్రయోగాత్మక పరికరాలు అయితే కొన్ని అందుబాటులో ఉంటున్నాయి. మరికొన్ని త్వరలోనే దర్శనమివ్వచ్చు. కొన్ని ఇప్పుడిప్పుడే అందుబాటులోకి రాకపోయినా భవిష్యత్తు గ్యాడ్జెట్ల రూపకల్పనకు పునాది వేయనున్నాయి. పరికరాలకు సౌరశక్తి ధరించిన కోటు మొబైల్ ఫోన్ ను ఛార్జింగ్ చేస్తే అది సౌర విద్యుత్తోనే సాధ్యమైతే యాంకర్ సోలిక్స్ కంపెనీ అలాంటి వినూత్న జాకెట్ నే పరిచయం చేసింది. దీనికి వెనుక పక్కల అంచుల్లో పైనుంచి కిందికి సూక్ష్మ సౌర ఫలకాలు ఉంటాయి. ఇవి సౌరశక్తి సహాయంతో విద్యుత్తును తయారు చేసుకుంటాయి. USB కేబుల్ సహాయంతో మొబైల్ ఫోన్ల వంటి పరికరాలను ఛార్జ్ చేస్తాయి. చీకట్లో దీని అంచులు LED బల్బులతో వెలుగు చిమ్ముతుంటాయి. లెనోవో కొత్తగా యోగా సోలార్ PC పరికరాన్ని ప్రదర్శించింది. దీని మూత మీద 84 సౌర కణాలుంటాయి. వీటికి 20 నిమిషాల సేపు ఎండ తగిలేలా చేస్తే మనకైతే గంట వరకు వీడియోను ప్లే చేసేంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఛార్జింగ్ చేయడానికి విద్యుత్తు సదుపాయం లేని చోట్ల ఇదెంతో అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. లెనోవో ఒక్కటే కాదు, చైనాకు చెందిన ఇన్ఫినిక్స్ కూడా వెనకాల సౌర ఫలకంతో కూడిన ఫోన్ ను రూపొందించింది. పెరోవోస్ క్వైట్ సౌర కణాలతో కూడిన దీనిలోని సోలార్ ఎనర్జీ రిజర్వింగ్ వ్యవస్థ ఫోన్ ను 2 వాట్ల వేగంతో ఛార్జ్ చేయగలదు. ఫోన్ ను ఎండలో పెట్టి వెళ్ళినా మరీ ఎక్కువగా వేడెక్కదు. PC కంట్రోల్ రింగ్, RR రింగ్ 4, సామ్సంగ్ గెలాక్సీ రింగ్ వంటి స్మార్ట్ ఉంగరాలను చాలానే చూసి ఉంటారు. ఇవి చాలా వరకు ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ ను ట్రాక్ చేస్తుంటాయి. స్మార్ట్ వాచ్లకు ప్రత్యామ్నాయంగాను అవతరిస్తున్నాయి. కానీ లెనోవో తీసుకొస్తున్న AI ఆధారిత స్మార్ట్ రింగ్ మాత్రం వీటికి భిన్నం. దీంతో 3D ల్యాప్టాప్ ను కంట్రోల్ చేయొచ్చు. లెనోవో సంస్థ వినూత్నమైన థింక్ బుక్ 3D ల్యాప్టాప్ ను రూపొందించే పనిలోనూ పడింది. ఇది 3D బ్యాక్ లైట్ సహాయంతో తెర మీద ఒకేసారి 2D, 3D చిత్రాలు కనిపించేలా చేస్తుంది. కొత్త AI ఆధారిత రింగ్ దీంతోనే అనుసంధానమై పనిచేస్తుంది. బొటనవేలును 2 సార్లు తడితే కంటెంట్ ను ఫార్వర్డ్ చేస్తుంది. ఒకసారి తడితే వెనకాల లేదా చుట్టుపక్కల అంశాలకు కదులుతుంది. వేళ్లను తాకించినప్పుడు ఇది కదలికలను గుర్తించగలదు. ఈ 3D ల్యాప్టాప్ రింగ్ 2 కాన్సెప్ట్ పరికరాలే. మార్కెట్లోకి రావడానికి కొంత కాలం వేచి చూడక తప్పదు. మడత ప్రొజెక్టర్. ఫోన్ చిన్న తెరలో సినిమాలు చూడడం కష్టంగా ఉందా? ఇంట్లో ఖాళీ గోడ ఎదురుగా ఉందా? అయితే సినిమాలేంటి, టీవీ కార్యక్రమాలను కూడా చూడడం దగ్గర నుంచి గేమ్స్ ఆడుకోవడం వరకు చేసుకోవచ్చు. జేబులో మడత పెట్టుకోగల ఆర్జన్ జిప్ ప్రొజెక్టర్ ఇలాగే పనిచేస్తుంది. ఇది మామూలు మడత ఫోన్ల కన్నా కాస్త పెద్దగానే ఉంటుంది. దీనికి ఒక వాట్ స్పీకర్ కూడా ఉండడం గమనార్హం. బరువు కేవలం 227 గ్రాములు మాత్రమే. మడత విప్పి లెన్స్ ను ప్రొజెక్ట్ చేసే సరే HDAM డాంగిల్ ద్వారా దృశ్యాలను చూపిస్తుంది. 80 అంగుళాల వెడల్పు వరకు చిత్రాలను సృష్టిస్తుంది. ప్రస్తుతానికి గరిష్టంగా 720 పిక్సెల్ రెజల్యూషన్ లోనే దృశ్యాలను ప్రొజెక్ట్ చేస్తున్నప్పటికీ తర్వాతి వర్షన్ లో 1080 పిక్సెల్ వరకు పెంచాలని కంపెనీ భావిస్తుంది. కేస్ తో ఫోన్ ఛార్జింగ్. HMD సంస్థ ప్రదర్శించిన యాంప్డ్ ఇయర్ బడ్స్ చూడడానికి అంత ప్రత్యేకంగా కనిపించదు. కానీ దీని కేస్ మాత్రం చెప్పుకోదగిందే. దీనికి గల 16,000 mAh బ్యాటరీతో వైరస్ లెస్ గా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. iPhone 16 ని దాదాపు 3 సార్లు పూర్తిగా ఛార్జ్ చేయగలగదంటే దీని సామర్థ్యం ఎంతో ఊహించుకోవచ్చు. ప్రాజెక్ట్ ముహాన్ ప్రత్యక్షం. అత్యాధునిక XR హెడ్సెట్ ను తేనున్నానని గూగుల్, సామ్సంగ్ సంస్థలు చాలా కాలంగా ఊరిస్తున్నాయి. ఎట్టకేలకు అది ప్రత్యక్షమైంది. ప్రాజెక్ట్ ముహాన్ అని పిలుచుకునే ఇదో VR, AR సమ్మిళిత హెడ్సెట్. ఆండ్రాయిడ్ XR ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఇది ప్రామాణిక గూగుల్ యాప్స్ తో పాటు గూగుల్ జెమినీని సైతం సపోర్ట్ చేస్తుంది. ఇతరత్ర ఫీచర్ల గురించి ఇంకా తెలియరాలేదు. కానీ గూగుల్, సామ్సంగ్ తమ హెడ్సెట్ మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తొలిసారి ప్రజలకు చూడడానికి అందుబాటులోకి తెచ్చాయి. చలికి రంగు మారే ఫోన్, వాతావరణ ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఫోన్ లో వెదర్ యాప్ ను వాడుతూనే ఉంటాం. మరి ఫోన్ ను తెరవకుండానే ఉష్ణోగ్రత ఎంతుందో అంచనా వేయగలిగితే రియల్మీ 14 Pro, 14 Pro Plus అలాంటి అవకాశాన్ని కలిగిస్తాయి. వీటి ముత్యం రంగు బ్యాక్ కవర్ లో థర్మోక్రామిక్ వర్ణ ద్రవ్యాలు ఉంటాయి. ఇవి ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు తెలుపు నుంచి నీలం రంగులోకి మారుతాయి. థర్మోమీటర్ అంతా ఖచ్చితంగా కాకపోయినా ఉష్ణోగ్రతను బాగానే అంచనా వేస్తాయి.
ఈ ఫోన్లను ముందుగా మన దగ్గరే జనవరిలో పరిచయం చేశారు. ఇప్పుడు యూరప్ దేశాలకు విస్తరిస్తున్నాయి. షావోమి ఆప్టికల్ సిస్టమ్ మిర్రర్లెస్ కెమెరాలతో సమానంగా స్మార్ట్ ఫోన్లు కెమెరా సామర్థ్యాలను సంతరించుకుంటే షావోమి అలాంటి కాన్సెప్ట్ ని ప్రదర్శించింది. అదే న్యాచురల్ ఆప్టికల్ సిస్టమ్. సెన్సార్లతో కూడిన దీని లెన్సులు స్పష్టమైన ఇమేజ్లను సంగ్రహిస్తాయి. లెన్సులు ఫోన్ తో అనుసంధానం కావడం వల్ల వెంటనే ఫోన్ లో చూసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఫోన్ కు దీన్ని అటాచ్ చేసినప్పుడు కాస్త విచిత్రంగా అనిపించవచ్చు, కానీ మిగతా సమయంలో మామూలు ఫోన్ లాగానే కనిపిస్తుంది. వెనక్కి వంగే ల్యాప్టాప్ లెనోవో సంస్థ కోడ్ నేమ్ ఫ్లిప్ అనే థింక్ బుక్ ఏఏ పీసీని పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ తో కూడిన ఇది ఏఐ ఆధారిత పనులకు తోడ్పడమే కాకుండా వెనక్కి వంగే ఓఎల్ఈడి తెరతో వస్తుండడం విశేషం. దీని మూలంగా 13 అంగుళాల ల్యాప్టాప్ తెర నిలువుగా 18.1 అంగుళాల వరకు విస్తరించగలదు. ఒకేసారి రకరకాల పనులను కూడా చేసుకోవడానికి తోడ్పడుతుంది. షేర్ మోడ్ తో వెనక్కు వంచిన తెరను ఇతరులతోనూ పంచుకోవచ్చు. ఇతరులతో కలిసి పనిచేసేటప్పుడు ఇదెంతగానో ఉపయుక్తం. అన్ని స్క్రీన్లను మడతపెట్టి టాబ్లెట్ రూపంలోకి మార్చుకోవచ్చు. ఫోన్ ఏ మిర్రర్లెస్ కెమెరా. స్మార్ట్ ఫోన్ సంస్థలు తమ ఫోన్ల కెమెరా సామర్థ్యాన్ని డిజిటల్ కెమెరాలతో పోలుస్తుంటాయి, కానీ నిజానికి సెన్సార్ సైజు, లెన్స్ విషయంలో కెమెరాలకు సాటిరావు. రియల్మీ సంస్థ ప్రదర్శించిన ఇంటర్చేంజబుల్ లెన్స్ కాన్సెప్ట్ పరికరం ఈ లోటును తీర్చనుంది. మిర్రర్లెస్ డిఎస్ఎల్ఆర్ కెమెరాల మాదిరిగా వివిధ ఫోకల్ లెంత్ లెన్స్లను సపోర్ట్ చేస్తుంది. అందువల్ల ప్రొఫెషనల్ కెమెరాలుగా ఇష్టమైన విధంగా కెమెరా సామర్థ్యాలను సరిచేసుకోవచ్చు. చల్లని ఎండ ఆరోగ్యానికి ఎండ ఎంతగానో తోడ్పడుతుంది. మరి ఆఫీస్ లోకి ఇంట్లోకి ఎండ రాకపోతే దీనికి పరిష్కారం చూపడానికే సన్ ఎల్ఈడి లైఫ్ సైన్స్ సంస్థ సన్ బూస్టర్ పరికరాన్ని రూపొందించింది. ఇదో యూఎస్బి గ్యాడ్జెట్. వెబ్ క్యామ్ మాదిరిగా ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ మీద అమర్చుకోవచ్చు. అప్పుడు అది నియర్ ఇన్ఫ్రారెడ్ కాంతిని ముఖం మీద వెదజల్లుతుంది. నిర్ణీత మోతాదులో ఇలాంటి కాంతి పడితే ఆరోగ్యం మెరుగుపడడానికి, ఉత్సాహం పెరగడానికి, మగత బదలడానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. విశ్రాంతి తీసుకునే సమయంలో గుండె వేగము తగ్గుతున్నట్టు తేలింది. ఎండ అంతగా కాయని చలికాలంలో ఈ పరికరం మేలు చేస్తుంది. ఇందులో 3 850 నానోమీటర్ నియర్ ఇన్ఫ్రారెడ్ ఎల్ఈడి బల్బులుంటాయి. నారో బిబ్ ఆప్టిక్స్ తో చర్మం మీద కాంతి పడేలా చేస్తుంది. కంప్యూటర్ ముందు నుంచి లేవగానే ఆఫ్ అవుతుంది. శాస్త్రీయంగా నిర్ణీత మోతాదులో కాంతిని వెదజల్లేలా దీన్ని తీర్చిదిద్దారు. రోజంతా అవసరం లేదు, 2-3 గంటలు ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ప్రళయం యుగాంతం ఏ పేరుతో పిలుచుకున్న అనాదిగా మనిషిని కలవరపెడుతున్న విషయం ఇది. దీన్ని తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్నో అంచనాలు వేస్తున్నాడు, లెక్కలు కడుతున్నాడు, జ్యోతిష్యం సహాయం తీసుకుంటున్నాడు. శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రళయ గడియారం లాంటి ప్రయత్నమే ఇది. మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్న అంశాలను లెక్కించి ప్రళయకాలాన్ని అంచనా వేస్తుంది. ఎప్పటికప్పుడు దీని సమయాన్ని సవరిస్తుంటారు కూడా. తాజాగా 1 సెకండ్ ముందుకు జరిపారు అంటే యుగాంతం మరింత ముందే రావచ్చన్నమాట. డూమ్స్ డే క్లాక్ అనేది ప్రళయ కాలాన్ని చూపించే ప్రతిష్టాత్మక గడియారం. ఇటీవల దీన్ని బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్ 3 ఏళ్లలో తొలిసారిగా 1 సెకండ్ ముందుకు జరిపారు. దీంతో ఇది అర్ధరాత్రికి ప్రళయం వచ్చే ఊహా కాలానికి 89 సెకండ్ల ముందు వరకు వచ్చినట్టయింది. ఇది ఇంకాస్త త్వరగా ప్రపంచానికి వినాశన ముప్పు వాటిల్లొచ్చని సూచిస్తుండడం గమనార్హం. మానవాళి మొత్తాన్ని ప్రమాదంలో పడేయగల ప్రస్తుత ముప్పుల విషయంలో ప్రపంచం పెద్దగా పురోగతి సాధించలేదని, అందుకే గడియారాన్ని ముందుకు జరపాల్సి వచ్చిందని BAS కు చెందిన సైన్స్ అండ్ సెక్యూరిటీ బోర్డ్ అధ్యక్షుడు డేనియల్ హోల్స్ చెబుతున్నాడు. అణ్వాయుధాలు, వాతావరణ మార్పు, జీవాయుధాలు, ఇన్ఫెక్షన్ జబ్బులు, కృత్రిమ మేధ వంటి వినాశకర పరిజ్ఞానాల నుంచి తలెత్తుతున్న ముప్పుల మూలంగా ఈ సమయాన్ని మార్చాల్సి వచ్చిందని వివరిస్తున్నారు. ఎప్పుడు సృష్టించారు? చికాగో యూనివర్సిటీకి చెందిన ఆల్బర్ట్ ఐన్స్టీన్, జే రాబర్ట్ ఓపెన్ హీమర్, యూజిని రాబోనోవిచ్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు 1945లో బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్ ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2 ఏళ్లకు డూమ్స్ డే క్లాక్ ను సృష్టించారు. అప్పట్లో దీని సమయాన్ని అర్ధరాత్రికి 7 నిమిషాల ముందు ఉండేలా నిర్ణయించారు. కానీ సోవియట్ యూనియన్ 1949లో తొలిసారి అణుబాంబును విజయవంతంగా పరీక్షించడంతో అర్ధరాత్రి 3 నిమిషాల సమీపంలోకి జరిపారు. అమెరికా, సోవియట్ యూనియన్ 1953లో థర్మోన్యూక్లియర్ ఆయుధాలని పరీక్షించినప్పుడు ఈ సమయాన్ని అర్ధరాత్రికి అత్యంత చేరువగా 2 నిమిషాల వరకు జరిపారు.
అలాగే అణ్వాయుధ దేశాల మధ్య సఖ్యత దెబ్బతినటం వల్ల, వాతావరణ మార్పు మీద సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇంకా 2018లోనూ దీన్ని సమీపానికి తీసుకువచ్చారు. ఏంటి గడియారం? మనం సృష్టించుకున్న ప్రమాదకర పరిజ్ఞానాలు మన ప్రపంచాన్ని ఎంత త్వరగా నాశనం చేస్తున్నాయని, దీనికి మనం ఎంత సమీపంలోకి వెళ్తున్నాం, వీటిని అంచనా వేసి చూపించేదే డూమ్స్ డే క్లాక్. షికాగోలోని BASDని నియంత్రిస్తుంది. ఇదొక అలంకారం, ఇదొక చిహ్నం, ఇదొక బ్రాండ్. గత 100 ఏళ్లలో గుర్తించదగిన అతి గొప్ప చిహ్నంలో ఇదొకటి అని BAS ఈ గడియారాన్ని వర్ణిస్తుంది. ఇందులో అర్ధరాత్రి సమయానికి, అంటే ప్రళయ ఊహ కాలానికి ఎంత దగ్గరగా వస్తుంటే యుగాంతం అంత సమీపంలోకి వస్తుందన్నమాట. రాజకీయ ఉద్రిక్తతలు, ఆయుధాలు, పరిజ్ఞానాలు, వాతావరణ మార్పు, కోవిడ్ వంటి మహమ్మారుల గురించి, ప్రళయం ముప్పు ముంచుకు రావచ్చు. ఎలా సెట్ చేస్తారు? ఒక నిర్ణీత కాలంలో అప్పటికి పొంచి ఉన్న ముప్పులను శాస్త్రవేత్తలు పరిశీలించి నిశ్చితంగా అధ్యయనం చేసి గడియారం ముళ్ళులను ప్రళయకాల సమయానికి ముందుకు లేదా వెనక్కి జరుపుతారు. 10 మంది నోబెల్ పురస్కార గ్రహీతలతో కలిసి అణు పరిజ్ఞాన, వాతావరణ విజ్ఞాన నిపుణులు, శాస్త్రవేత్తలతో కూడిన బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్ బోర్డు దీన్ని ఏటా అప్డేట్ చేస్తుంది. ఒక రకంగా డాక్టర్ జబ్బును నిర్ధారించినట్టుగానే ఈ శాస్త్రవేత్తల బృందం పనిచేస్తుందన్నమాట. డాక్టర్ ల్యాబ్ పరీక్షలు, ఎక్స్రేలను చూసినట్టుగానే మేం డేటాను పరిశీలిస్తాం. రోగులతో, వారి కుటుంబ సభ్యులతో డాక్టర్ మాట్లాడినట్టుగానే వివిధ అంశాలను నిశ్చితంగా గమనిస్తాం. వీలైనన్ని ఎక్కువ లక్షణాలను, లెక్కలను, పరిమాణాలను, పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటాం. ఆ తర్వాత అన్నింటినీ క్రీడీకరిస్తాం. పరిస్థితిని చక్కదిద్దడానికి నాయకులు, ప్రజలు చర్యలు తీసుకోకపోతే ఏమవుతుందో అంచనా వేసి ఒక నిర్ణయానికి వస్తాం అని BAS వెబ్సైట్ పేర్కొంటుంది. గతంలో వెనక్కి జరిపారా? ఆయా పరిస్థితులు, ముప్పుల ఆధారంగా డూమ్స్ డే క్లాక్ ను వెనక్కి జరిపిన సందర్భాలు లేకపోలేదు. వీటిల్లో అన్నిటికన్నా గుర్తించుకోగలిగింది 1991లో చేసిన సవరణ. అప్పటిదాకా అమెరికా అధ్యక్షుడు జార్జ్ H.W. బుష్, సోవియట్ యూనియన్ నేత మిఖైల్ గోర్బాచెవ్ అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణుల సంఖ్యను తగ్గించడానికి స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ మీద సంతకాలు చేసినప్పుడు ఈ గడియారాన్ని 7 సెకండ్లు వెనక్కి జరిపారు. డూమ్స్ డే క్లాక్ ముళ్ళులు ఒక్కసారి అర్ధరాత్రి సమయానికి 17 నిమిషాల వెనక్కి వచ్చాయి. అర్ధరాత్రికి అత్యంత సుదూర సమయం ఇదే.